నంద్యాల పద్మావతి నగర్లో కింగ్ కేఫ్ హోటల్లో దొంగలు హల్చల్ చేశారు. 25,000 నగదు, చక్కెర, బెల్లం, సిగరెట్ ప్యాకెట్లు చోరీకి గురి కావడంతో పోలీస్ స్టేషన్కు పరుగులు తీసిన యజమాని పురుషోత్తం వివరాలు కలిసే నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో కింగ్ కేఫ్ హోటల్లో చోరీ చేసేందుకు అర్ధరాత్రి సమయంలో వెళ్లాడు. హోటల్కు అడుగుపెట్టిన తర్వాత ఆ దొంగ నేరుగా వంటగదికి వెళ్ళగా అతనికి చక్కెర, బెల్లం, కాపు పొడి కనిపించాయి. క్యాష్ కౌంటర్లో డబ్బులు, సిగరెట్ ప్యాకెట్లు, చక్కెర, బెల్లం చోరీ చేశాడు. దొంగ లోపలికి రాగానే ముందుగా తెలివిగా సీసీ కెమెరాల రికార్డు కాకుండా కరెంటు సప్లైను ఆఫ్ చేశాడు. అంతలోనే తను వచ్చిన పనిని ముగించుకొని వెళ్ళాడు. హోటల్ యజమాని పురుషోత్తం హోటల్కి రాగానే చల్లాచెదరంగా పడి ఉండడంతో చూసి దొంగలు పడ్డారని గమనించి వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, నంద్యాల నడిబొడ్డులో ఉన్న పద్మావతి నగర్ ప్రధాన సెంటర్లో హోటల్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారని, మావి చిన్న బతుకులు, పోలీసు అధికారులు చోరీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషోత్తం అదే నైట్ దొంగతనం జరిగింది సార్. ఇట్లా రాత్రి 1:50 నిమిషాలకి మొత్తము తాళాలన్నీ పలగొట్టి బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాడు. బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మొత్తం ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసి అమౌంట్ తీసుకున్నాడు. 15,000 క్యాష్ పోయింది. ఫస్ట్ రోజు 10,000 పోయింది. మళ్ళీ 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15,000 అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. సిగరెట్స్ కూడా పోయినాయి. దాంట్లో సిగరెట్స్ మొత్తం డబ్బు, క్యాష్ అంతా నగదు వచ్చేసి 15,000. మీ సీసీ కెమెరా వచ్చేసి ఆఫ్ చేసినాడు. మెయిన్ సర్కిల్లో మెయిన్గా ఆఫ్ చేసి దొంగతనానికి పాల్పడినాడు. దయచేసి పోలీస్ వారు నిఘా ఉంచాలని కోరుకుంటున్నాను. పద్మావతి నగర్ కింగ్స్ కేఫ్ రోడ్డు పైన ఉండి కూడా ఇంత జరుగుతుందంటే అరాచకం. గస్తీ కాస్తున్న పోలీసులకే తెలియాలి. ఎంక్వైరీకి వచ్చి పొద్దున మార్నింగ్ తీసుకొని వెళ్ళారు. ప్రూఫ్కి కంప్లైంట్ కూడా రాసి ఇచ్చినాము. కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. CCTV ఫుటేజ్ వచ్చేసి నారాయణ స్కూల్లో చూసినారు. అక్కడ ఏం కనపడలేదు. అతను వచ్చింది, దొంగ వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి వచ్చాడు. అది మెయిన్గా జరిగింది. ఇంకా మనకు క్యాష్ అయితే 15,000 దగ్గర పోయింది. 15, 10 ఫస్ట్ రోజు 10, తర్వాత 15 నెక్స్ట్ టైం 3 days గ్యాప్ ఇచ్చినాడు. అంతే, ఏం ఎక్కువ కూడా గ్యాప్ ఇవ్వలేదు. సిగరెట్స్ అమౌంట్ మొత్తం స్పీకర్ ఎత్తుకుపోయాడు, 10,000 క్యాష్ తీసుకుపోయాడు, సిగరెట్ తీసుకుపోయాడు. మళ్ళా 3 days గ్యాప్ ఇచ్చి నిన్న నైట్ గ్యాస్ ఎత్తుకుపోయాడు, 10,000 క్యాష్ తీసుకుపోయాడు, సిగరెట్స్ కానీ తీసుకుపోయాడు. మళ్ళీ ఇచ్చినాము. చక్కెర, బెల్లం మొత్తం ఉండే అవి ఒక్కటి తీసుకుపోయాడు. ఇంకా తర్వాత ఆ రోజు స్పీకర్ గడ్డలు పోయినాయి. దాంట్లో కౌంటర్లో 15,000 డబ్బులు పోయింది. ఇక్కడ 10,000 పోయింది. అది టేప్ రికార్డు పోయింది, గ్యాస్ పోయింది. మరి ఏ దొంగని పట్టుకోవాలి? పట్టి మరి ఎవరు పోలీసు వాళ్ళు అడ్డ వచ్చి అడ్డ చూసి పోయింది. వాళ్ళు దొంగలు పట్టుకోవాలి, ఏం పట్టుకోవాలి? హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.